బ్రో ఎంత కొట్టావు? ఏ టైంకి స్టార్ట్ చేసావండి? పొద్దున్న నుంచి 4:40 బ్రో. ఇటు నుంచి లోపలికి వెళ్తే ఎయిమ్స్ వస్తుంది. ఎయిమ్స్ దాకా వచ్చినా నాకు ఇప్పుడు దాకా ఎలాంటి రైడ్ రెస్పాన్స్ లేదు. నాకు ఇక్కడ నుంచి విజయవాడకి 2 రైడ్లు పడ్డాయి. అందులో ఒకటి పార్సల్ ఆర్డర్. ఆ పార్సల్ ఆర్డర్ మీ ముందే క్యాన్సిల్ చేసేసారు కస్టమర్. ఇంకోటి బైక్ రైడ్, కాకపోతే మనం యాక్సెప్ట్ చేసేసరికి వేరే రైడర్ ఆ రైడ్ ని యాక్సెప్ట్ చేసేసినారు. 7:40 అవుతుంది, ఇంకా 20 మినిట్స్ ఉంది. ఆ 20 మినిట్స్ లో ఒక రైడ్ అయినా పడే ఛాన్స్ ఉంటది. ఇక్కడ నుంచి నాకు తాడేపల్లి ఎట్లా కాదనుకున్నా 5 to 6 కిలోమీటర్స్ ఉంటది. 5 to 6 కిలోమీటర్స్ అంటే మనకి ఎట్లా కాదనుకున్నా 60 రూపీస్ బొక్కే. నేను ఇక్కడ నుంచి అయితే డిసైడ్ అయిపోయినా అనమాట. కంపల్సరీగా పర్ డేకి 2 వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తేనే మనకి వాచ్ అవర్ పెరుగుతుంది. ఈ డిసెంబర్ లోపే మన ఛానల్ని ఫుల్ మానిటైజేషన్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. లేకుంటే మనం చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాడేపల్లి వచ్చేసిన, డిమార్ట్ కూడా దాటేసిన. తాడేపల్లి వచ్చినా సరే మనకి ఎలాంటి రైడ్ రెస్పాన్స్ లేదు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి చూద్దాం. ఒక వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి స్టార్ట్ అవుదాం. అప్పటికి ఏదైనా పడకపోతే ఇంకా మనం ఏం చేయలేము అనమాట. ఇంకా రైడ్స్ పడకపోతే ఇంకా మన బ్యాడ్ లక్ అనుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి ఇంకా మార్నింగ్ అనేది స్టార్ట్ అవ్వటమే. సో ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి రైడ్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అన్న వాటర్ బాటిల్ ఒకటి ఇవ్వరండి, చిన్నది వాటర్ బాటిల్ ఒకటి ఇవ్వండి. కూలింగ్ ఉందన్నా? బ్రో ఎంత కొట్టావు? ఏ టైంకి స్టార్ట్ చేసావండి? పొద్దున్న నుంచి 4:40 బ్రో. నేను మంగళగిరి నుంచే వస్తున్నా ఇప్పుడు. అసలు ఒక్క రైడ్ లేదు అసలు. అటు ఆ ర్యాపిడో వేస్తే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. ఖాళీగా ఉంటాం ఎందుకులేని ఏదో ఒకటి కంటెంట్ క్రియేషన్ త్రూ అయినా వస్తుందిగా, అమౌంట్ జనరేట్ అయిద్దని. డైలీ వేస్తారా మీరు? ఎప్పుడో ఒకసారేనా? డైలీ నైట్లో వేస్తారా? ఎంత ఎంత ఎర్న్ చేస్తారు బ్రో పర్ డేకి? 1000 మ్యాక్సిమం. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ తీసేసి 1000. అప్పుడు పర్ మంత్కి ఎట్లా కాదనుకున్నా ఒక 28-30. ఏం చేస్తారు ఇంకా? ఇది ఒకటేనా? ఓకే బ్రో. సో ఇక్కడ నుంచి నాకు పెనుమాక రైడ్ పడుతుంది. సో అటు వెళ్ళామంటే మనకి బొక్క, ఎందుకంటే అటు నుంచి రిటర్న్ రైడ్స్ ఉండవు అనమాట. సో నేను కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. మనకి అసలు అక్కడ నుంచి రిటర్న్ రైడ్స్ ఉంటే గగనం అనుకుంటే బైక్ బూస్ట్లు బుక్ చేస్తున్నారు. బైక్ రైడ్లకే వెళ్ళారు మ్యాక్సిమం. విజయవాడ రైడ్ పడింది, బట్ అది బైక్ బూస్ట్. మణిపాల్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసిన. నేను నా 2nd ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు నా హాస్పిటల్ డ్యూటీస్ మణిపాల్లోనే చేసిన. ప్రజెంట్ అయితే బయట వేరే హాస్పిటల్లో చేస్తున్నాను. ఆ హాస్పిటల్ కూడా ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. మన దగ్గర బడ్జెట్ లేక ఆగిపోతున్నాం. అసలు ఇది చూడండి, 8 కిలోమీటర్స్ పికప్ అంట, 2 కిలోమీటర్స్ డ్రాపింగ్ అంట. వాడు యాడ్ చేసింది 8 రూపీస్. అంటే మనం 8 కిలోమీటర్స్ వెళ్తే 8 రూపీస్ ఇస్తాడు మనకి కిలోమీటర్ కోడ్. అసలు ర్యాపిడో వెయ్యాలా వద్దా అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్. ఇందాక మనం ఒక బ్రదర్ని కలిసాం కదా, బ్రదర్ అయితే మనకి అబద్ధాలు చెప్తున్నాడు. నాకు తెలిసి ఆ బ్రదరు 400 అంటే మ్యాక్సిమం ఒక 8 to 10 రైడ్స్ అయితే వేసి ఉంటారు. 8 to 10 రైడ్స్ అంటే ఇప్పుడు టైం 7 అవుతుంది. ఆ బ్రదర్ చెప్పినట్టే 4కి వచ్చి ఉంటారు. కాకపోతే ఇక్కడ వెయిట్ చేయటం అయితే గంట నుంచి ఎవరు వెయిట్ చేయరు. ఒకే చోట గంట వెయిట్ చేస్తే ర్యాపిడో చేసి కూడా అనవసరం అనమాట. నేను అక్కడి నుంచి దారిలో వస్తుంటే నాకే బైక్ బూస్ట్లు, బైక్ రైడ్లు పడుతున్నాయి. అలాంటిది బ్రోకి రైడ్స్ ఏం పడట్లేదని చెప్పేసి అన్నారు. మరి సో మనకి తెలియదు కదా అదంతా ఎంత నిజం ఎంత అబద్ధమో. బ్రదర్ని చూస్తుంటే పర్ మంత్కి ఎట్లా కాదన్నా 30 to 35,000 ఎర్న్ చేసేలానే ఉన్నారు. పార్ట్ టైంగా చేస్తూ నేనే 25K వరకు ఎర్న్ చేసిన లాస్ట్ 2 months. సాటర్డే సపరేట్గా నా ఎర్నింగ్స్ గురించి ఒక వీడియో చేస్తాను. ఒక 8 to 10 minutes లాంగ్ వీడియో కెమెరా ముందుకు వచ్చి నేనే. ఇప్పుడంటే మనం బండి మీద సాటర్డే అలా కాదు, నేనే లైవ్లోకి వస్తాను. కుదిరితే ఒక లైవే పెడతాను, ర్యాపిడో లైవ్ చేస్తాను. ప్రజెంట్ మనమైతే వారధి మీద ఉన్నాము. కొంచెం మన వీడియోస్ చూసే వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది అనమాట.
ఎవరైనా బయట నుంచి ఈ వీడియోస్ చూస్తే వాళ్ళకి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. పైపుల రోడ్ అని చెప్పేసి మనకి రైడ్స్ పడుతున్నాయి. ఇటువైపు నుంచి రిటర్న్ రైడ్స్ ఉండవు. ఐనాక్స్ కూడా ఒక రైడ్ పడుతుంది, కాకపోతే అది బైక్ బూస్ట్ రైడ్ ఉండే. సాటర్డే మార్నింగ్ యాక్సెప్ట్ చేసిన బైక్ బూస్ట్ రైడ్ ఒకటి 10 కిలోమీటర్స్ ఉంది, పికప్ 2 కిలోమీటర్స్ ఉంది. ఓకే 80 రూపీస్ అయినా వస్తాయి అని చెప్పేసి ఆ థాట్తో అయితే యాక్సెప్ట్ చేసిన నేను. బట్ నాకు చాలా అంటే చాలా దారుణంగా ఇచ్చాడు. 60 రూపీస్ ఇచ్చాడు అనమాట. అబ్బో ర్యాపిడో యాప్ అప్డేట్ అడుగుతుంది, కొత్త అప్డేట్ ఏం పెట్టాడు. సో ప్రజెంట్ నేను ఎలాంటి అప్డేట్ అయితే చేయట్లేదు. మనోడు వచ్చేసరికి టైం పట్టిద్ది. మనం లైక్ బస్ స్టాండ్ వైపు వెళ్ళి అటు నుంచి మనకి ఏమైనా రైడ్లు ఏమైనా పడితేమో చూద్దాం. బస్ స్టాండ్ దగ్గర ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. అక్కడ నుంచి మన హాస్పిటల్కి ఏమైనా రైడ్ పడితే బెటర్ కదా. ఇక్కడ నుంచి నాకు బస్ స్టాండ్ 1.5 కిలోమీటర్ ఉండొచ్చు అంతే. నాకు ఇంకా టైం కూడా అవ్వలేదు, కరెక్ట్గా 8 అయింది. మనం 8:30 కల్లా వెళ్తాం. విజయవాడలో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి, లైక్ భవానీ ఐలాండ్స్, దుర్గమ్మ వారి గుడి. ఇవన్నీ మనం వ్లాగ్స్ తీసి పెట్టవచ్చు. ఫైనాన్షియల్ కండిషన్ ప్రజెంట్ బాగాలేదనమాట. నేను నెక్స్ట్ మంత్లో భవానీ ఐలాండ్స్ని ఎక్స్ప్లోర్ చేసి 2 వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే మనం ఓన్లీ ర్యాపిడో వీడియోస్ చేసినా మనకి అంత రీచ్ ఉండదు. ర్యాపిడో వీడియోసే చూస్తూ ఉంటారు మన ఆడియన్స్ కూడా. వాళ్ళకు కూడా కొంచెం మనం కొత్త కంటెంట్ ఇస్తాం. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన నియర్లీ ఇంకా 500 మీటర్స్ ఉంటాయి అంతే. అక్కడ ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తాను నేను. బస్ స్టాండ్కి అయితే రీచ్ అయినా. ఇక్కడ నేను కొంతసేపు అయితే వెయిట్ చేస్తాను. ఎక్కడి నుంచి ఏదైనా రైడ్స్ పడితే వెళ్తాను. ఇక్కడ నుంచి నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళేదారిలో నేనైతే ప్రజెంట్ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళట్లేదు, ఎందుకంటే నా జుట్టు అంతా పాడైపోతుంది. మనకి అది మ్యాండేటరీ అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ప్రజెంట్ హెల్మెట్ అయితే పెట్టుకోవట్లేదు. హెల్మెట్ పెట్టుకుంటే నా జుట్టు పాడవుతుంది. సో ఇక్కడికి వచ్చి వెయిట్ చేసిన, బట్ ఎలాంటి రైట్ రెస్పాన్సెస్ అయితే లేవు ప్రజెంట్ నేను వెళ్ళాల్సిన లొకేషన్కి. సో ఇక్కడ వెయిట్ చేసినా టైం వేస్ట్ అవుతుంది. సో ప్రజెంట్ టైం అయితే 8:05 అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి వీడియో అయితే షూట్ చేయను నేను, ఎందుకంటే చెప్పినా కదా హెల్మెట్ అయితే పెట్టుకోవట్లేదని. యాక్చువల్గా నేను నా ఫోన్ని హెల్మెట్ మౌంట్కి అయితే మౌంట్ చేసి ఉంటాను అనమాట. సో అది హెల్మెట్ పెట్టుకుంటే మాత్రమే వీడియో రికార్డ్ అవ్వడానికి అవుతుంది. ప్రజెంట్ మనం ఇలా వెళ్ళేదారిలో అయితే వీడియో రికార్డ్ చేయడానికి అవ్వదు. సో ఇక్కడ నుంచి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ నేను స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ వీడియో అనేది యాస్టీస్గా సేమ్ వేలో రికార్డ్ చేసి పెడతాను మీకు. సో ఈ వీడియో రేపు ఈవినింగ్కి వస్తుంది. మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. టైం ఉంటే నైటే వీడియో ఎడిట్ చేసేసి రేపు మార్నింగ్ రికార్డ్ చేసే వీడియో నైట్ కల్లా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.